తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నేను మీకు ఎప్పుడైనా ది బెస్ట్ అనుకున్నది సజెస్ట్ చేస్తాను. దూరమైన భారమైనా నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళక తప్పదు. నీ కెరియర్ గురించే కదా అమ్మ ఆలోచించేది. అక్కడ సీట్ రావడమే కష్టం. అలాంటిది అమ్మ నీ కోసం అక్కడ సీట్ సంపాదించింది. నువ్వు వెళ్ళాలి. ఒప్పుకోమని రిక్వెస్ట్ చేసే స్టేజ్ దాటిపోయింది కిరణ్. మనం చెప్పింది చేయడమే రేణు పని. సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావో నేను తెలుసుకోవచ్చా? తెలుసుకొని ఏం చేస్తారండి? అక్కడొచ్చిన సీట్ క్యాన్సిల్ చేస్తారా? ప్రయాణాన్ని రద్దు చేస్తారా? మంచి చదువు చదివించాలనుకోవడం కూడా తప్పేనా? లేదనుకో, కానీ సడన్ గా అంత దూరం అంటే తను ఒక్కతే ఎలా ఉంటుంది, ఎలా అడ్జస్ట్ అవుతుంది? ఒక్కతే ఎలా వెళ్తుంది? కూడా ఒకరిని పంపించాలనుకున్నాను. ఎవరిని? మిమ్మల్ని. మంచినీళ్ళు ఏమైనా కావాలా? వద్దులే, ఆల్రెడీ 3 చెరువులు నీళ్లు తాగినట్టుంది. కంగారు పడకండి. దాని కోర్స్ పూర్తయ్యే వరకు మీరేం అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీలో జాయిన్ చేసి రావాలి. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండే ఏర్పాటు కూడా చేశాను. ఆ వాతావరణం అలవాటయ్యే వరకు మీరు దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఇవన్నీ సడన్ గా చెప్తే ఎలా చెప్పు? అవకాశాలు చెప్పి రావు. సడన్ గా వచ్చినవి మంచి అవకాశాలు కాకుండా పోవు. ఇది రేణు విషయంలో నేను తీసుకున్న నిర్ణయం. ఎవ్వరూ కాదనడానికి వీల్లేదు. ఏమంటారు? కాదనడానికి వీల్లేదని నోరు కట్టేసి ఏమంటారు అని అడిగితే ఏం చెప్తాం? అది కాదు కిరణ్మయ్య, మళ్ళీ ఒక్కసారి ఆలోచన. అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా పర్ఫెక్ట్ గానే తీసుకుంటుంది. రేణుకి తోడుగా మీరు వెళ్ళడమే కరెక్ట్. ఎవరింట్లోనే ఎందుకమ్మా, హాస్టల్లో ఉంటే సరిపోతుంది కదా. మన ఇంట్లో ఉంటేనే రేణుని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇక ఫారెన్ లో ఎవరి తోడు లేకుండా హాస్టల్లో ఉంటే రేణుని కంట్రోల్ చేయలేం. అందుకే మా ఫ్రెండ్ ఇంట్లో అకామిడేషన్ ఏర్పాటు చేశాను. అందరూ ఈ నిర్ణయానికి ఒప్పుకున్నట్టే కదా? తప్పదే కదా. చూసావా రేణు, అందరూ ఒప్పుకున్నారు. రేపే నీ ప్రయాణం. సిద్ధంగా ఉండు. ఇంత సడన్ గా నిన్నంత దూరం ఎందుకు పంపిస్తున్నానో నీకు తెలుసు. ఒక్క తప్పటడుగు పడినా అది వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. అందులోనూ పెళ్లి కావలసిన ఆడపిల్ల జీవితం మీద చిన్న మచ్చపడ్డా తుడిచేయడానికి ఎవ్వరూ అవకాశమే ఇవ్వరు. అందుకే నీ గురించి నువ్వే బాగా ఆలోచించుకోవాలి. స్నేహాలు వద్దు అని నేనన్ను,
కానీ స్నేహితుల్ని ఎంచుకోవడంలో కూడా తెలివితేటలుండాలి. ఎంత సోషల్గా తిరిగినా హద్దుల్లోనే ఉండాలి. అన్నీ మర్చిపోయి నీ చదువు నీ కెరియర్ అన్నట్టే ఉండు. ఏ అవసరం వచ్చినా నేనున్నాను. నాకు నీ గురించి ఎలాంటి బెంగా లేకుండా చేస్తావు కదూ? నేను ఫ్రీడమ్ కోరుకున్నానే తప్ప చెడు మార్గంలో వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదమ్మా. పబ్ ఇన్సిడెంట్ తర్వాత నేను బాగా రియలైజ్ అయ్యాను. నేనింకెవ్వరినీ నమ్మను. నా చదువు మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. గుడ్, పద. అదిగో అమ్మా చెల్లి వచ్చేసారు. అరే, అందరూ ముందే వచ్చారా? మీరే ఆలస్యంగా వచ్చారు. నా కూతురుతో జాగ్రత్తలు చెప్పాలి కదా. ఆ జాగ్రత్తలేవో మాకు కూడా చెప్పొచ్చు కదా. అక్కడ నేను లేను కదా అని మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసి పెగ్గుల మీద పెగ్గు లేకుండా ఉంటే అంతే చాలు. ఓహో, ఆ టైపు జాగ్రత్తలు చెప్తున్నావా? అనవసరంగా నిన్ను అడిగాను. అన్నయ్య, వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో. థ్యాంక్ యూ సో మచ్ వదినా. అదేంటి, ఉషాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఉషా రేణుని గైడ్ చేసింది. అందుకు థ్యాంక్స్ చెప్పింది. రేణు, నువ్వు దూరంగా వెళ్తుంటే ఏదో మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ ఉందమ్మా. ఇప్పుడే ఇలా అంటే ఇంకా అత్తగారింటికి వెళ్తే ఏమంటారో. కోర్స్ పూర్తయితే రేణు కూడా అమ్మలాగే మనందరినీ కమాండ్ చేస్తుందేమో. ఎరా, నేనిప్పుడు ఎవరినైనా కమాండ్ చేస్తున్నానా? కమాండ్లు డిమాండ్లు అన్నీ బయటే. నా కుటుంబం దగ్గరకు వచ్చేసరికి నేనొక అమ్మని, అంతే. అమ్మా, నేను వస్తానమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త. అబ్బా, నువ్వు జాగ్రత్త బాబు. అక్కడ అల్లరి చేయకు. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఇంక మీ సరసాలు అయిపోతే ఫ్లైట్కి టైం అవుతుంది. దీన్ని బట్టి మీకు తెలిసిన నీతి ఏంటి? దేని బట్టి? రేణు ఫారెన్ కి వెళ్ళడాన్ని బట్టి. నాకేమనిపించలేదే. ఏమీ అనిపించలేదా?
కళ్ళ ముందే కనిపించలేదా? కనిపించింది కానీ ఏమీ అనిపించలేదు. అబ్బా, ఒక్కరోజు పబ్కి వెళ్ళినందుకే మీ చెల్లెల్ని ఫారెన్కి పంపించారు మీ అమ్మగారు. మీరు పాట పాడినట్టు తెలిస్తే ఎక్కడికి పంపిస్తారోనని భయం వేయట్లేదా? ఏవండి ఏవండి, మిమ్మల్ని అరణ్యవాసం పంపిస్తారా లేక అజ్ఞాతవాసం పంపిస్తారా? ఉషా, ఏమిటో, నేను జీవితంలో కిరణం చూస్తానా, నేను మీ జీవితంలో ఉషోదయం చూస్తానా? అసలు మా అమ్మ గురించి ఏమనుకుంటున్నావు? అంత అనుకునే స్వాతంత్రం నా మొహానికి ఎక్కడుందండి? అంత స్వేచ్ఛ ఉంటే బానే ఉండేది. కుక్కిన పేనులాగో తన్నిన బాల్ లాగో ఇంట్లోనే పడుంటున్నాను. మా అమ్మ రేణు మంచి కోసమే కదా పంపించింది. మీరు మంచి కోసమే కదా పాడింది. కానీ నాకు తెలిసి గార్ధప గాత్రం ఉన్నవాళ్ళు పాడితే లోకం ఏమైపోతుందోనని భయపడాలి. కానీ గంధర్వుడి లాంటి గాత్రం ఉన్న మీరు పాడితే ప్రపంచం తల్లకిందులైపోతున్నట్టు ఎందుకు అడ్డుపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అమ్మకిష్టం లేదు అంతే. ఇష్టం లేదని తెలిసే పాట పాడారే. రేణుని ఫారెన్ పంపించినట్టు మిమ్మల్ని ఎక్కడికైనా పంపిస్తే మరి నేను లేకపోతే బతకగలరా? ఆంటీ, నేను బయటికి వెళ్లాల్సి వస్తే నాతో పాటు నువ్వు రావా? ఏవండి, అసలే ఎండాకాలం, పైగా మీ ఇంటికి వచ్చాక ఏసీకి అలవాటు పడ్డ ప్రాణం. ఒక పని చేస్తాను, మీరు ఎలాగోలా ఈ 3 నెలలు సర్దుకోండి. వర్షాలు స్టార్ట్ అయ్యాక మిమ్మల్ని వెతుక్కుంటే నేను వచ్చేస్తాను. ఎందుకులే, వర్షాకాలంలో వర్షాల్లో తడిచి జలుబు ఫీవర్ వస్తే నువ్వు ఒక పని చెయ్యి. ఎండాకాలంలో ఏసీ వేసుకుని వర్షాకాలంలో హీటర్ వేసుకుని హ్యాపీగా ఉండు. ఏంటి, అత్తయ్యారా? అవరా? ఏవండి, రాముడితోనే సీత. మీరు అరణ్యంలో ఉన్నా అజ్ఞాతంలో ఉన్నా ఎప్పటికీ నేను మీకు తోడుగానే ఉంటాను. ఫ్రెండ్ వాళ్ళింట్లో గెట్ టుగెదర్ ఉంటే వెళ్ళాను. అక్కడొక పాట విన్నాను. అది విన్నప్పటి నుంచి మా ఇంట్లోంచి పోవట్లేదు. ఎంత బాగా పాడాడో తెలుసా? ఆ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది. ఆ వాయిస్ వింటుంటే గాల్లో తేలుతున్నట్టుంది. నీకు ఇంకో విషయం తెలుసా? ఈ సాంగ్ ఒక కాజ్ కోసం పాడారు. చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్స్ కోసం మనీ డొనేట్ చేయడానికి ఒక ఎన్జిఓ వాళ్ళు ఈ సాంగ్ పాడారు. నువ్వు ఇంతలా చెప్తున్నావంటే ఈ సాంగ్ ఒకసారి వినాల్సిందే. డ్రైవర్, ఒకసారి ఆ సాంగ్ ప్లే చేయి. చిరు 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 చిగురాసలు చిగురించెను గుండెల, పద పదమని పాదాలను తరిమెను నీ వైపలా. అయోమయం సదా ప్రియం సమస్తలో. కిరణ్, ఏ కిరణ్? కిరణ్ వాయిస్. నా కిరణ్ మళ్ళీ పాడడం మొదలు పెట్టాడా? అర్జెంట్ గా ఈ సాంగ్ కి ప్రొడ్యూసర్ గా చేసిన ఆడియో కంపెనీ ఓనర్ ని కలవాలి. డ్రైవర్, వెంటనే అక్కడికి తీసుకెళ్ళు. హలో అనిల్ గారు, నేను బిజినెస్ మ్యాన్ పురుషోత్తం గారి అమ్మాయిని. నా పేరు నిషా. మీ నాన్నగారు తెలియని వాళ్ళు ఎవరుంటారు? ఏంటి ఇలా వచ్చారు? మీరు సింగరా? కాదు, ఒక సింగర్ కి అభిమానిని. ఎవరా సింగర్? కిరణ్ నెమలి కంటి. ఓ, ఆయన నంబర్ కావాలా? లేదు,
నేను మీ ఆడియో కంపెనీకి ఒక ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాను. వరుసగా 4 ఆల్బమ్స్ చెయ్యాలి. నేను ఇన్వెస్టర్గా ఉంటాను. కానీ ఒక కండిషన్, ప్రతి ఆల్బంలోనూ కిరణ్ మాత్రమే పాడాలి. ఈ ఆఫర్ నాకు వర్కౌట్ కాదు. ఎందుకు? కిరణ్ పాడతానంటే నేను ఆల్బమ్స్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు ఇన్వెస్టర్స్తో అవసరమే లేదు. మరి ఇంకేంటి ప్రాబ్లం? కిరణ్ ఒకే ఒక పాట పాడతా అన్నాడు, పాడాడు. ఆ అగ్రిమెంట్ పూర్తయిపోయింది. ఎలాగైనా ఒప్పించండి. ఒప్పుకోడు. మొదటి పాట పాడించడానికే చాలా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఒక మంచి కారణం కోసం అని చెప్పాక ఒప్పుకున్నాడు. ఏంటి ఆ కారణం? ఆల్బమ్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్లో కొంత భాగం చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్స్కి డొనేట్ చేస్తానని చెప్పాను. అందుకని ఒప్పుకున్నాడు. ఇప్పుడు అదే రీజన్ చెప్పండి. ఇందులో మీకేంటి అంత ఇంట్రెస్ట్? అంత గొప్ప సింగర్ అజ్ఞాతంగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఒక అభిమానిగా నేను అలాంటి గొప్ప వాయిస్ ని ప్రపంచంలో అందరూ వినేలా చెయ్యాలనుకుంటున్నాను. అదంతా కిరణ్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. మీకంత ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రపోజల్ ఏదో మీరే చెప్పి కిరణ్ ఒప్పించండి. నేను ఒప్పించేది వేరు, మీరు ఒప్పించేది వేరు. నా వల్ల కాదు. పాట అనేది ప్రతి సింగర్కి ఊపిరి లాంటిది. ఊపిరి బిగబెట్టి ఎవ్వరూ బ్రతకలేరు. అందులోనూ కిరణ్ లాంటి గొప్ప కంఠం ఉన్నవాళ్లు అజ్ఞాతంలో ఉండకూడదు. ఎలా ఒప్పించాలి? నాకు ప్రాఫిట్స్ అవసరం లేదు. మీరు డొనేట్ చేసినట్టే ఈ కొత్త ఆల్బమ్స్ నుంచి వచ్చే ప్రతి రూపాయి పిల్లల హార్ట్ ఆపరేషన్స్ కోసమే డొనేట్ చేద్దాం. అది నిజంగా గొప్ప ఆఫరే. కానీ కిరణ్ ని ఒప్పించడమే కదా మీ ప్రాబ్లం. అతను సెంటిమెంట్ కి మాత్రమే లొంగుతాడని అర్థమైంది. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. పసిహృదయాల ఆల్బం వల్ల లబ్ధి పొందిన ఒక తల్లితో తన బిడ్డకు చేకూరిన లాభం గురించి చెప్పించి వీడియో రికార్డ్ చేయండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. హలో కిరణ్ గారు. రండి, ప్లీజ్ కమ్. ప్లీజ్, కంగ్రాచులేషన్స్. మీరు పాడిన పాట పెద్ద హిట్ అయింది. థ్యాంక్ యూ. ఏంటి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? మీరు రావడం మా అన్నయ్య చూడలేదు కదా? లేదు. మీరు ఇలా డైరెక్ట్గా ఆఫీస్కి వస్తే నేను దొరికిపోతాను. అదేంటి? నేను మీ ఆల్బమ్కి పాడినట్టు మా ఇంట్లో తెలీదు. అందుకేనా ఒకే పాట పాడతా అన్నారు? కానీ ఇంత గొప్ప కంఠం ఒక్క పాటకే పరిమితమైపోతే మీ అభిమానులంతా ఏమైపోతారండి? నేను పాడింది డబ్బు కోసమో ఫేమ్ కోసమో కాదు, ఒక మంచి ఉద్దేశం కోసం. మీరు చేసే ప్రయత్నంలో నేను భాగం పంచుకున్నాను, అంతే. ఆ మంచి ప్రయత్నం మధ్యలోనే ఎందుకు ఆపేయాలి? అంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఆల్బమ్ నుంచి కొంత లాభం ఆ ట్రస్ట్కి డొనేట్ చేసి మరికొంతమంది పిల్లల ప్రాణాలు నిలపడానికి సాయం చేద్దాం. మీ ఉద్దేశం మంచిది, కానీ ఇప్పటికే మా అమ్మకు అబద్ధం చెప్పాను. నిజం ఎప్పుడూ బతికే ఉంటుంది, కానీ అబద్ధాన్ని మనం బతికిస్తూ ఉండాలి. అది నాకు కష్టంగా అనిపిస్తుంది. మీ ఆల్బమ్ వల్ల ఎలాంటి సాయం అందుతుందో మీకు తెలియదు. మీకు ఒక సాక్ష్యం చూపిస్తాను. అది చూశాకైనా మీ నిర్ణయం మార్చుకుంటారని అనుకుంటున్నాను. బాబు, మీరెవరో మాకు తెలీదు.
ఈ రోజు నుండి మీరు మాకు దేవుడు. నా బిడ్డకు పుట్టుకతోనే గుండెల్లో చిల్లు పడిందని చెప్పారు. ఆపరేషన్ కి 2 లక్షలు అవుతుందని చెప్పారు. అంత డబ్బు లేక నా బిడ్డని బతికించుకునే మార్గం లేక తల్లడిల్లిపోయాను. అలాంటి సమయంలో మీరు పాడిన పాట వల్ల వచ్చిన లాభాల నుంచి మాకు డబ్బు సాయం అందింది. నా కొడుక్కి ఆపరేషన్ అయ్యింది. ఈ రోజు నా బిడ్డనే కాదు, ఓ తల్లిని బ్రతికించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. మీరు చల్లగా ఉండాలి. మిమ్మల్ని కన్న తల్లి చల్లగా ఉండాలి. నా కొడుక్కి ఆపరేషన్ అయ్యింది. ఈ రోజు నా బిడ్డనే కాదు, ఓ తల్లిని బ్రతికించారు. మీరు ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. ఈ చారిటీ ట్రస్ట్ కోసం 4 ఆల్బమ్స్ చేయడానికి ఇన్వెస్టర్స్ కూడా ముందుకొచ్చారు. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇలాంటి ఎందరో తల్లులకు పుత్రశోకం లేకుండా చేస్తారని ఆశిస్తున్నాను. వస్తాను. మీరెవరో మాకు తెలీదు, కానీ ఈ రోజు నుండి మీరు మాకు దేవుడు. నా బిడ్డకు పుట్టుకతోనే గుండెల్లో చిల్లు పడిందని చెప్పారు. ఆపరేషన్ కి 2 లక్షలు అవుతుందని చెప్పారు. అంత డబ్బు లేక నా బిడ్డని బతికించుకునే మార్గం లేక తల్లడిల్లిపోయాను. అలాంటి సమయంలో మీరు పాడిన పాట వల్ల వచ్చిన లాభాల నుంచి మాకు డబ్బు సాయం అందింది. మీతోనే పాడించాలన్న కండిషన్ పెట్టి మరి ఈ ఆల్బమ్స్ కి స్పాన్సర్ చేసిన ఇన్వెస్టర్ మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేస్తున్నారు. ఓకే, పిలవండి. మేడం రండి. కిరణ్ ఆగు. ఏంటి? నీతోనే నేను. అడ్డు తప్పుకుంటావా లేదా? మన మధ్య అడ్డుగా ఉన్నది నీ భార్య. నా మాట విను. ఉషకి విడాకులిచ్చే. ఏయ్!